బెంగాల్ ఒకప్పుడు భారతదేశానికి గర్వకారణం. ఇప్పుడు హెచ్చరికలా మారిన రాష్ట్రం. ఒకప్పుడు బెంగాల్ అనే పేరు వినగానే ప్రపంచానికి గుర్తొచ్చేవి రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సత్యజిత్ రే. కానీ ఇప్పుడు అదే బెంగాల్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేవి స్కామ్లు, రాజకీయ హింస, నిరుద్యోగం, మహిళల భద్రతపై ప్రశ్నలు. ఇది ఒక్క మమతా బెనర్జీ కథ కాదు. ఇది దశాబ్దాలుగా రాజకీయాల చేతిలో నలిగిపోయిన ఒక రాష్ట్రం కథ. ఒకప్పుడు దేశానికి దారి చూపిన నేల ఎలా నెమ్మదిగా వెనుకబడిపోయిందో చెప్పే కదా. వీడియో ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్: ఇలాంటి రియల్ పొలిటికల్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బెంగాల్ ఒకప్పుడు ఎంత గొప్పదంటే 17వ, 18వ శతాబ్దాల్లో బెంగాల్ ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటి. గంగా, బ్రహ్మపుత్ర నదుల తీరాల్లో విస్తరించిన ఈ ప్రాంతం వాణిజ్యం, వస్త్ర పరిశ్రమ, నౌకా తయారీలో అగ్రస్థానంలో ఉండేది. ఆ సమయంలో ఆసియాలో ఎగుమతయ్యే ముడిపట్టులో పెద్ద భాగం బెంగాల్ నుంచే వెళ్లేది. ఢాకా ముస్లిన్ వస్త్రాలు అంత నాజూకుగా ఉండేవని విదేశీ ప్రయాణికులు ఆశ్చర్యపోయి రాసుకున్నారు. ఒక దశలో ప్రపంచ జీడీపీలో బెంగాల్ వాటా సుమారు 12% వరకు ఉండేదని అనేక ఆర్థిక పరిశోధనలు చెబుతున్నాయి. విద్యలో కూడా బెంగాల్ ముందుండేది. 1817లో హిందూ కాలేజీ స్థాపించబడింది. 1857లో కలకత్తా యూనివర్సిటీ ప్రారంభమైంది. సత్యేంద్రనాథ్ బోస్ వంటి శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చారు. హిగ్స్ బోసాన్లోని బోసాన్ అనే పదం కూడా ఆయన పేరు నుంచే వచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్ సతీ నిర్మూలన కోసం పోరాడారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విధవా పునర్వివాహానికి చట్టబద్ధత తీసుకొచ్చారు. సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ పరీక్షలో అగ్రస్థానం సాధించి కూడా దేశం కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్ దేశానికి ఇండస్ట్రియల్ పవర్ హౌస్. 1947 తర్వాత భారతదేశ ఇండస్ట్రియల్ అవుట్పుట్లో భారీ వాటా బెంగాల్ నుంచే వచ్చేది. టాటా స్టీల్, ఐటీసీ, బాటా, హిందుస్థాన్ మోటార్స్ వంటి సంస్థలు అక్కడే బలంగా నిలిచాయి. హావ్రాను మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచేవారు. దేశంలో మొదటి ఐఐటి ఖరగ్పూర్లో ప్రారంభమైంది. భారతదేశపు మొదటి అండర్గ్రౌండ్ మెట్రో కూడా కోల్కతాలోనే వచ్చింది. 1960ల వరకు బెంగాల్ దేశానికి మోడల్ స్టేట్గా పరిగణించబడేది. కానీ అక్కడ నుంచి కథ మారిపోయింది. 1967లో ఆహార సంక్షోభం, నిరుద్యోగం, శరణార్థుల సమస్యలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. కాంగ్రెస్ బలహీనపడింది. 1977లో సిపిఐఎం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచే బెంగాల్లో ట్రేడ్ యూనియన్ రాజకీయాలు, సమ్మెలు, ఇండస్ట్రీలపై ఒత్తిడి పెరిగిందనే విమర్శలు వచ్చాయి. చిన్న విషయానికే సమ్మెలు, ఫ్యాక్టరీల వద్ద ఘర్షణలు, ఇండస్ట్రీలపై రాజకీయ జోక్యం. దీంతో అనేక కంపెనీలు బెంగాల్ విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అత్యంత విమర్శలు ఎదుర్కొన్న అంశాల్లో ఒకటి కంప్యూటర్లకు వ్యతిరేకత. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయి అనే భావజాలంతో ఐటీ రంగాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో బెంగళూరుకు వెళ్లిన అవకాశాలు ముందుగా బెంగాల్కు వచ్చాయని కూడా చాలామంది చెబుతారు. కానీ రాజకీయ సిద్ధాంతాల వల్ల అవి వదిలేశారని విమర్శలు వచ్చాయి. దశాబ్దాల పాటు గ్రామస్థాయి రాజకీయాల్లో క్యాడర్ కల్చర్ పెరిగింది. ప్రతి ప్రాంతంలో పార్టీ ఆధిపత్యం పెరిగింది. విమర్శలు చేసిన వారిపై దాడులు, రాజకీయ హింస, బెదిరింపులు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. విద్యా సంస్థల్లో కూడా రాజకీయ జోక్యం పెరిగిందని విమర్శలు వచ్చాయి. 34 ఏళ్ల వామపక్ష పాలన తర్వాత ప్రజలు మార్పు కోసం ఎదురుచూశారు. అప్పుడు రంగంలోకి వచ్చింది మమతా బెనర్జీ. సాదాసీదా తెల్ల చీరలో కనిపించే మమతా బెనర్జీ వామపక్షాలకు వ్యతిరేకంగా వీధుల్లో పోరాడిన నాయకురాలిగా ఎదిగింది. 1990లో హజ్రా వద్ద జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పటినుంచి చాలామంది ఆమెను పోరాట యోధురాలుగా చూడటం మొదలుపెట్టారు. 1998లో కాంగ్రెస్ విడిచి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించారు. సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలు ఆమె రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. రతన్ టాటా నానో ఫ్యాక్టరీ కోసం భూములు తీసుకోవడంపై రైతుల ఆందోళనలకు మమత మద్దతిచ్చింది. 21 రోజుల నిరాహార దీక్ష చేసింది. దీంతో ఆమె ప్రజల కోసం పోరాడే నాయకురాలుగా భారీ మద్దతు సంపాదించింది. 2011లో 34 ఏళ్ల వామపక్ష పాలన ముగిసింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. కానీ మార్పు ఎంతవరకు వచ్చింది? విమర్శకుల మాటేమిటంటే
పాత వ్యవస్థే కొత్త జెండాతో కొనసాగిందని. మునుపు సిపిఐఎంలో ఉన్న స్థానిక క్యాడర్లు చాలామంది టీఎంసీలో చేరిపోయారు. గ్రామస్థాయి రాజకీయాలు, స్థానిక సిండికేట్ కల్చర్, కట్మనీ ఆరోపణలు కొనసాగాయని విమర్శలు వచ్చాయి. తరువాత వరుసగా అనేక వివాదాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. శారదా చిట్ ఫండ్ స్కామ్లో లక్షలాది మంది డబ్బు కోల్పోయారు. నారదా స్టింగ్లో కొంతమంది నేతలు కెమెరా ముందు డబ్బు తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ స్కామ్లో ఉద్యోగ నియామకాల్లో అవకతవకల ఆరోపణలొచ్చాయి. వేలాది నియామకాలను కోర్టులు రద్దు చేశాయి. మహిళల భద్రతపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. సందేశ్ ఖాళీ ఘటన, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపాయి. ప్రత్యేకంగా ఆర్జీకర్ కేసు తర్వాత ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. డాక్టర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్లపైకొచ్చారు. అయితే మమతా ప్రభుత్వం చేసిన పనులు లేవా? ఉన్నాయి. కన్యాశ్రీ వంటి పథకాలు బాలికల చదువు కొనసాగించడంలో ఉపయోగపడ్డాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. లక్ష్మీ భండార్ వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందింది. తక్కువ ధరకు బియ్యం వంటి పథకాలు పేద కుటుంబాలకు ఉపశమనమిచ్చాయి. కానీ విమర్శకుల మాటేమిటంటే సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవు. ఉద్యోగాలు, ఇండస్ట్రీలు, భద్రత కూడా కావాలి. ఇప్పుడు బెంగాల్ ముందున్న అసలు ప్రశ్న, ఒకప్పుడు దేశానికి దారి చూపిన రాష్ట్రం మళ్లీ ఆ స్థాయికి చేరుకోగలదా? ఎందుకంటే బెంగాల్కు చరిత్ర ఉంది, సాంస్కృతిక బలం ఉంది, ప్రతిభ ఉంది. కానీ రాజకీయ హింస, అవినీతి, పరిశ్రమల లోపం, నిరుద్యోగం ఇవన్నీ కలిసి ఆ రాష్ట్రాన్ని వెనక్కిలాగుతున్నాయి. ఒకప్పుడు సోనార్ బంగ్లా అని పిలిచిన నేల మళ్లీ నిజమైన అర్థంలో బంగారు బెంగాల్ అవుతుందా? అదే ఇప్పుడు దేశం ఎదురుచూస్తున్న ప్రశ్న.